జై శ్రీమన్నారాయణ్. ప్రాతస్మరణీయంలో భాగంగా 11వ భాగానికి స్వాగతం. బుధవారం 31/7/2024. ఈరోజు రుణ విమోచన నరసింహ స్తోత్రాన్ని పారాయణం చేద్దాం. ప్రాతస్మరణీయంలో ధ్యానం. వాగీషా యస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్తం నృసింహమహం భజే. అథ స్తోత్రం. దేవకార్యార్థసిద్ధ్యర్థం సభాస్తంభసముద్భవం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. లక్ష్మ్యా లింగిత వామాంగం భక్తానాం వరదాయకం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. ఆంత్రమాలాధరం శంఖ చక్రాద్యాయుధారిణం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజ విషనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. సింహనాదేన మహత దిగ్దంతి భయనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. ప్రహ్లాదవరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. క్రూరగ్రహై పీడితానాం భక్తానామభయప్రదం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. వేద వేదాంతయజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. ఫలశ్రుతి. ఇత్థం యః పఠేత్ నిత్యం రుణమోచన సంహితం అనృణో జాయతే శీఘ్రం ధనం విపులమాప్నుయాత్ సర్వసిద్ధిప్రదం రుణాం సర్వైశ్వర్యప్రదాయకం తస్మాత్ సర్వప్రయత్నేన పఠేత్ స్తోత్రమిదం సదా. భావం స్థూలంగా దేవతల కార్యాన్ని సిద్ధింపజేయడం కోసం, హిరణ్యకశిపు హింసల నుండి రక్షించడం కోసం సభాస్తంభం నుండి ఉద్భవించిన వాడు మహావీరుడు అయిన నరసింహస్వామి మాకు రుణ విముక్తిని కలిగించు స్వామి అని ప్రార్థన. రుణ విముక్తి అంటే లౌకికంగా మనం చేసిన ఆర్థికమైన అప్పులు అనే స్ఫురణ వస్తుంది. వాటిని కూడా విముక్తం చేయడమే కాకుండా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అనే మాట ఉంది. ఈ రుణాలన్నిటి నుండి ముక్తి విమోచన లభిస్తేనే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అనే బాధ తప్పించు స్వామి, నీ సాయుధ్యాన్ని జన్మరాహిత్యాన్ని కల్పించుమనే ఆర్తి వేడుకోలు ఉన్నాయి ఈ స్తోత్రంలో. స్తోత్రం పూర్తి భావాన్ని తెలుసుకుందాం. లక్ష్మీదేవిని ఎడమతొడపైన కూర్చుండబెట్టుకున్నవాడా, భక్తులకు వరములనిచ్చువాడా, మహావీర నృసింహ మీకు నమస్కరిస్తున్నాను రుణముక్తి చేయమని. అమతి గచ్చతి అనేనా రక్తము ప్రవహించు నాడులను నరములను ప్రేగులను మాలగా ధరించినవాడా, శంఖము చక్రము మొదలైన ఆయుధములు ధరించినవాడా, మహావీర నృసింహ రుణముక్తి చేయమని నమస్కరిస్తున్నాం స్వామి. నిన్ను స్మరించగానే సర్వపాపములు సర్ప వినాశనము జరుగుతుంది. ఓ మహావీర నృసింహ రుణవిముక్తి కోసం నమస్కరిస్తున్నాను. సింహనాదము చేత దిక్కులనే ఏనుగులు భీతిల్లుతున్నాయి. మహావీర నృసింహ రుణవిముక్తి కొరకు నమస్కరిస్తున్నాను. ప్రహ్లాదుని కరుణించినవాడా, లక్ష్మీదేవి ప్రాణనాథ, రాక్షసరాజైన హిరణ్యకశిపు సంహరించినవాడా, నృసింహ మహావీర
రుణముక్తి చేయమని నమస్కరిస్తున్నారు. క్రూరగ్రహ పీడలచే పీడితులైన భక్తులకు అభయమనిచ్చువాడ మహావీర నృసింహ రుణముక్తి కోసం నమస్కరిస్తున్నాను. వేదాంతములందు కొనియాడబడిన వాడ యజ్ఞాధిష్టాన దైవతమవు నీవు. బ్రహ్మ రుద్రాది దేవతలచే పూజింపబడిన వాడవు మహావీర నృసింహ రుణ విమోచనము కొరకు నమస్కరిస్తున్నాను స్వామి అని ఈ స్తోత్రంలో భక్తులు ఆర్తిగా శ్రీ నృసింహస్వామిని కొనియాడాడు. ఈ స్తోత్రం పఠించడం వల్ల ఫలశ్రుతి. ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించినచో వారు రుణముక్తులవుతారు, త్వరగా ధనవంతులవుతారు. సర్వసిద్ధి ప్రదాయకమైన ఈ స్తోత్రాన్ని మీరు పఠించండి. ప్రాతస్మరణీయంలో ఇలాంటి వినూత్న స్తోత్రాలు ప్రతిరోజు విని తరించాలంటే ఆచార్య శ్రీ సూక్తి ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. శ్రీ లక్ష్మీ నృసింహ అనుగ్రహ ఫలసిద్ధిరస్తు. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.